ఒక భయంలో ఉన్నాడు. ఆ భయం ఏందంటే మళ్ళీ మనం ఒంటరిగా జగన్‌ని ఫేస్ చేయలేం 2029లో. పవన్ కళ్యాణ్ వదులుకుంటే 2 రకాల ప్రమాదాలుంటాయి. ఒకటి ఓట్ షేర్ అనేది చీలిపోయి ప్రతిపక్షాల మధ్య జగన్ లాభపడతాడు. 2 పవన్ కళ్యాణ్ కూడా మనకి యాంటీగా మారిపోతే ఇప్పటి నుంచి అతనికి కరిస్మా ఉంది కాబట్టి ప్రజల్లోకెళ్ళి తెలుగుదేశానికి యాంటీగా మాట్లాడడం మొదలుపెడితే అది పెద్ద డ్యామేజ్ అవుతుంది. అది అల్టిమేట్‌గా జగన్‌కు ఉపయోగపడుతుంది. సో, ఈ 2 కారణాల్లో ఒకటి. మూడో కారణం సెంట్రల్‌లో బీజేపీ పవన్ కళ్యాణ్‌కి అండగా ఉంది. రేపొద్దున పవన్ కళ్యాణ్ బయటికెళ్తే బీజేపీ కూడా బయటికెళ్ళే అవకాశం ఉంది. అంటే పవన్ ప్లస్ బీజేపీ కలిసి రాజకీయాలు చేసే అవకాశం ఉంది. అలా చేస్తే రేపొద్దున కేసుల వ్యవహారం కూడా ఇబ్బందవుతుంది. ఎందుకంటే మళ్ళీ కూడా సెంట్రల్‌లో బీజేపీ వచ్చే అవకాశం ఉంది 2029లో కూడా. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు అక్కడ నేషనల్ లెవెల్‌లో విరమించుకున్నా పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు మోడీకి. వేరే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈయన ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్ళలేడు. వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితి బాలేదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు ఏందంటే చాలా రెస్ట్రిక్టెడ్ అయిపోయింది ఆయన పవర్స్ అనేవి. సో, అందువల్ల పవన్ కళ్యాణ్‌ని గట్టిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఒక టెస్ట్ వేసి చూశారు. ఏంటి లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని. అది పనిచేయలేదు. చంద్రబాబు మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. సో, దాంతో ఏమైంది సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అవ్వమని అధికారికంగా అందరికి చెప్పారు. అట్లాగే జనసేన నుంచి కూడా చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చంద్రబాబు అని లోకేష్ కానీ ఎక్కడా చెప్పలేదు కదా! వాళ్ళ క్యాడర్‌కి మీరు సైలెంట్‌గా ఉండండి అని చెప్పలేదు కదా! ఇతను ఎందుకు చెప్తున్నాడు? అంటే అర్థం ఏంటి? చంద్రబాబే చెప్పించాడా పవన్ కళ్యాణ్ దగ్గర అని ఒక వార్త వస్తుంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా నేనే చేస్తాను కానీ మీరేం మాట్లాడకండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ జన సైనికుల్లో ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వనరులు కానీ ఇవన్నీ కానీ తెలుగుదేశం వాళ్ళే పంచుకుంటున్నారు తప్ప వీళ్ళకి అందట్లేదు. వీళ్ళని ఎక్కడికక్కడ కొట్టడము, కేసులు పెట్టడము, వీళ్ళని హరాస్ చేస్తుండడం కూడా తెలుగుదేశం వాళ్ళే. దానికి సంబంధించి కూడా మనకు అనేక పోస్టులు చూస్తున్నాం సోషల్ మీడియాలో జన సైనికులు. సో, ఈ కాంటెక్స్లో తమ నాయకుడి కోసం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళేమి ముందుగా వాళ్ళు లేవనెత్తింది కదా. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఎవరు అడిగారు? సాక్షాత్తు మాజీ మంత్రులు, తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్సు, టీజీ భరత్ లాంటి మంత్రులు వీళ్ళే కదా మాట్లాడింది. వాళ్ళెవరో మామూలు తెలుగుదేశం కార్యకర్తలు కాదే. సోషల్ మీడియాలో ఏదో పుకార్లుగా రాలేదే. అంటే అఫీషియల్‌గా తెలుగుదేశంలో ఉండే బలమైన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్‌తో పాటు లోకేష్ కూడా డిప్యూటీ సీఎం కావాలని కోరుకున్నారు. దానికి వ్యతిరేకించడం జనసేన నాయకులు తప్ప. జనసేన వాళ్ళు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి మళ్ళీ లోకేష్‌ని పెడితే పవన్ కళ్యాణ్ రోల్ తగ్గిపోతుంది కాబట్టి ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్‌ని తగ్గించడానికి అతన్ని కానీ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసేటైతే పవన్ కళ్యాణ్‌ని కూడా సీఎం చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అండదండ లేకుండా ఉంటే బీజేపీ వచ్చేది కాదు. బీజేపీ రాకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదు. మళ్ళీ జగన్ వచ్చుండేవాడు. క్లియర్‌గా పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చి మీరు పవన్ కళ్యాణ్‌ని తగ్గిస్తుంటే ఆయన ప్రశ్నించే వాటికి సమాధానాలు ఇవ్వండి. ఆయన ఎక్కడైనా తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తున్నాడు. అది తప్పు ఎట్లా అవుతుంది అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు వాళ్ళని మాట్లాడొద్దని ఈయన చెప్పేస్తే ఆల్రెడీ పార్టీ బలహీనంగా ఉంది. జనసేనకి నిజానికి పార్టీ స్ట్రక్చరే స్ట్రాంగ్‌గా లేదు. అలాంటిది ఇప్పుడు ఈయన ఇలాంటి ఆదేశాలు అంటే దీనేమంటారంటే బ్లాంకెట్ ఆర్డర్ అంటారు. ఒక్కసారిగా చర్చించకుండా మీరు ఒక రకంగా నోరు మూసుకొని ఉండండి అని డైరెక్ట్‌గా చెప్పడమే. వీళ్ళు అలా నోరు మూసుకొని ఉంటే కేడర్‌లో రేపొద్దున ఆయన అనుకున్నట్టు జరగదు కదా. పార్టీ అనేది నిర్మాణం లేకుండా ఇప్పుడు జగన్ చేసిన తప్పదే. జగన్ చేసింది ఏంటి? కార్యకర్తల్ని పార్టీని పట్టించుకోవడం మానేశాడు. అది పెద్ద ఎత్తున దీంట్లో రిఫ్లెక్ట్ అయింది ఎన్నికల్లో. రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి ఏదో ఒక గ్రూపులో వచ్చాడు ఆయన. రేపు పొద్దున ఆయన సపరేట్గా నిలబడాలంటే పార్టీ స్ట్రక్చరు నువ్వు అనుకున్నప్పుడు వచ్చేది అది. వాళ్ళు కూడా పవర్లో ఉన్నప్పుడు నువ్వు మాకేం చేసావని చూస్తారు. అసలు నోరు తెరిసే స్వేచ్ఛ కూడా లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడాలి? ఇది పవన్కి చాలా పెద్ద దెబ్బ. ఈ లెటర్ అనేది పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా నెగిటివ్గా పనిచేస్తుంది. నిజానికి ఏ రకంగా అవసరం కూడా లేదు. ఇవాళ అవసరం కూడా లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే
సార్ జన సైనికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాయడం జరిగింది సార్. అది ఇప్పుడు చాలా సంచలనంగా చాలా వైరల్ గా కూడా మారింది సార్. అసలు ఆయన ఆ లేఖ రాయడంలో ఉద్దేశం ఏంటి? ఆ లేఖలో జన సైనికులకు ఏం మెసేజ్ ఇచ్చారు సార్ ఆయన? పవన్ కళ్యాణ్ లేఖ ఇప్పుడు సంచలనమైంది. ఆయన 8 నెలల్లో ఇది ఫస్ట్ టైం అనమాట. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైరెక్ట్గా జన సైనికులకి ఒక లేఖ రాయడం. ఆయన ప్రధానంగా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఈ 3 కేటగిరీలను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ప్రధానంగా ఆయన గత ప్రభుత్వ తప్పుల్ని గురించి మాట్లాడాడు. గత ప్రభుత్వంలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత జుగుప్సాకరమైన పరిపాలన చేశారు, అవన్నీ కూడా ఆయన చెప్పాడు. దాని తర్వాత ఒక బాధ్యత మనకిచ్చారు, 5 ఏళ్ళు పరిపాలించమని. మనం 25 ఏళ్ల ఫ్యూచర్ని మనం చేస్తున్నాము. చేసి దాన్ని బట్టి ఇవ్వాలి. మనకి 94% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు కూటమికి అందించారు. మనకి జనసేనకి 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ బాధ్యతతో మనం ఒక అనుభవమైన నాయకత్వంతో మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. అట్లాగే నాకు ఎప్పుడు కూడా పదవులు అంటే ఆశ లేదు, నేను ఇంకా మీదట కూడా ఆశ ఉండదు. నాకు పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలకు సేవ చేయాలనే వచ్చాను అనేది చెప్పాడు. దాని తర్వాత ప్రధానంగా అతను ఇవన్నీ కూడా ఒక ఉపోద్ఘాతం అనుకోవచ్చు. ప్రధానమైన మెసేజ్ లేదా ఒక ఆదేశం ఏంటంటే, జన సైనికులకు అందరికీ కూడా మనకి సోషల్ మీడియాలో ఏమైనా తప్పుడు వార్తలు వస్తే మీరు స్పందించకండి, మీరు తలో విధంగా మాట్లాడకండి, మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట పెట్టకండి అనే అంతర్గత విషయాల్ని, కూటమిలోని అంతర్గత విషయాల గురించి మీరు చర్చించకండి అనేది ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నాడు. అట్లాగే లాస్ట్లో March 14 మన జనసేన ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. దానికి సంబంధించి మనం ఆ రోజున మరింత కూలంకషంగా చర్చిద్దాం అనేది ఆయన పిలిపించాడు. అంటే ప్రధానంగా దీంట్లో మనం టాపిక్ వైజ్గా విభజిస్తే ఫస్ట్ వైసీపీ దారుణాల గురించి చెప్పడం, తర్వాత ప్రజలు తమకెందుకు ఇచ్చారనేది చెప్పడం, దాని తర్వాత అనుభవం ఉన్న నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం. సో మనం ఎలా పునర్నిర్మించాలి రాష్ట్రాన్ని, అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్లాలనేది చెప్పడం, దాని తర్వాత తనకు వ్యక్తిగతంగా పదవులు లేవు, పదవుల కాంక్ష లేదని చెప్పడం, తర్వాత విషయాల మీద మీరు చర్చించకండి అనేది. ప్రధానంగా మనకి ఇవన్నీ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనకి కోర్ ఏంటి అనేది చూసినప్పుడు ఈ లెటర్లో నోరు మూసుకొని ఉండండి అనేది కోర్. ఒక సెంటెన్స్, జన సైనికులారా నోరు మూసుకోండి అని చెప్పినట్టుగా ఇది అర్థం ఉంది. ఇదే విషయాన్ని టీడీపీ కూడా చెప్పింది. టీడీపీ వాళ్ళు ఇంకొక రకంగా చెప్పారు. టీడీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, టీడీపీ పార్టీ ఏంటంటే వెరీ స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ. అది స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పే విధానాలు కూడా వేరే ఉంటాయి. ఇది పొలిటికల్ పార్టీ అనేది చెప్పలేము. పవన్ కళ్యాణ్ సింగ్ ఆయన ఒక డిక్టేటర్ లాగా ఉంటాడు. గతంలో కూడా నాగబాబు కూడా అనేకసార్లు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది మూసుకొని అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు, మిగతా వాళ్ళు ఆచరించాలి అన్న ఇదే కనిపిస్తుంది. సో అసలు ఎందుకు ఈ లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు రాయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వాళ్ళ రాజకీయ సలహాదారు మాట్లాడద్దని చెప్పేశాడు ఆల్రెడీ ఇంతకుముందే. అసలు దీని నేపథ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ తప్పులు జరిగినా లేకపోతే తప్పులు జరగకపోయినా అవకాశం వచ్చిన చోటంతా తన